ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే డిజైన్స్ కస్టమైజ్ యువర్ ఫ్యాషన్. చూసారు కదా ఈ బ్లౌజ్ కటింగ్ అనేది. సో ఎంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. సారీ అండి, వీడియోస్ లేట్ అవుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ చేయడం అనేది ఆపాను అనమాట. ఆపలేదు, బట్ నెమ్మదిగా స్లోగా వస్తున్నాయి. సరే, ఇక కటింగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్ అండ్ చెస్ట్, బస్ట్, వేస్ట్ ఇక్కడ అన్ని మెజర్మెంట్స్ ఇచ్చాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఎప్పట్లానే ఎలా కట్ చేయాలి ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఒక బేస్ లైన్ అనేది తీసుకుంటాము. దాని తర్వాత ఒక 1/4 ఇంచ్, పావు ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువలో ఇంకొక లైన్ అనేది తీసుకుంటాము. ఒకటి కటింగ్ కోసం, ఇంకొకటి స్టిచ్చింగ్ కోసం. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీ ఎగ్జాక్ట్ బ్లౌజ్ లెంత్ ఎంతైతే ఉందో అంతకి మార్క్ చేసుకుంటాము. నేను ఇక్కడ 14.5 ఇంచెస్కి మార్క్ చేశాను, ప్లస్ ఇంకొక పావు ఇంచు ఎక్స్ట్రాగా పైన మార్క్ చేసుకున్నాను. అది ఎందుకు అంటే కటింగ్ కోసం అనమాట. ఓకే, కటింగ్ లైన్ ఒకటి, స్టిచ్చింగ్ లైన్ ఒకటి. టాప్లోనూ అలాగే డ్రా చేసుకుంటాము, అలాగే బాటంలో కూడా అదే విధంగా డ్రా చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే బ్లౌజ్ కింద నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఓకే, వేస్ట్ వచ్చేసి 32 ఇంచెస్ ఉంది. సో 32 డివైడెడ్ బై 4 చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో అంతకు పెట్టుకుంటాము, ప్లస్ 3/4 ఇంచ్ ఎక్స్ట్రాగా డాట్ కోసం మార్క్ చేసుకుంటాము. ఓకే, ఈ టోటల్గా ఎంతైతే పెట్టామో దాన్ని బై 2 చేయండి. అక్కడి నుంచి మీ బర్స్ట్ పాయింట్ ఎంతైతే ఉందో దానికి ఒక 1/2 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోండి. యాక్చువల్గా బర్స్ట్ పాయింట్ వచ్చేసి 10.5 ఇంచెస్, బట్ బ్యాక్లో కాబట్టి నేను 1/2 ఇంచ్ తగ్గించి పెట్టాను, అంటే 10 ఇంచెస్కి పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకుని డాట్ అనేది ప్లేస్మెంట్ చేసేయాలి. బ్యాక్ డాట్ అనేది అయిపోయింది, వేస్ట్ పార్ట్ వరకు మనకి కంప్లీట్ అయింది. ఇప్పుడు చెస్ట్, ఆర్మ్ డౌన్ ఎంత మార్క్ చేయాలి అనేది తెలియాలి. ఆర్మ్ డౌన్ ఎప్పుడు చెప్తాను కదా, మన చెస్ట్ వాల్యూ ఎంతైతే ఉందో బై 6 చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో దాన్ని ఆర్మ్ డౌన్గా మార్క్ చేసుకుంటాము అని. సో ఈ విధంగా 6 ఇంచెస్ వరకు మనం మార్క్ చేసుకుంటాం. అంటే 36 డివైడెడ్ బై 6 చేస్తే ఎంతైతే వాల్యూ వచ్చిందో అంత మనం ఆర్మ్ డౌన్ కింద మార్క్ చేసుకుంటాం అనమాట. సో ఎగ్జాక్ట్గా నెక్, షోల్డర్ లైన్లో కూడా షోల్డర్ ప్లస్ నెక్ ఎంత పెట్టుకుంటాము అంటే, షోల్డర్ వచ్చేసి మన చెస్ట్ వాల్యూ ఎంతైతే ఉందో దాంట్లో 12th పార్ట్ తీసుకొని ఎంతైతే వాల్యూ వచ్చిందో దాన్ని మార్క్ చేసుకుంటాము. ఇక్కడ నేను 3 ఇంచెస్గా మార్క్ చేశాను, ఇంకొక 3 ఇంచెస్ అనేది నేను షోల్డర్ కోసం మార్క్ చేశాను. సో మనకి రెడీ టు షోల్డర్ ఎంత వస్తుంది అంటే 2.5 ఇంచెస్ వరకు వస్తుందన్నమాట. ఇప్పుడు చెస్ట్ లైన్లో చెస్ట్ డివైడెడ్ బై 4 చేయండి. ఎంతైతే వాల్యూ వచ్చిందో అంతకి మార్క్ చేసుకోండి. ఇక్కడ 9 ఇంచెస్ నేను మార్క్ చేశాను. ఇప్పుడు షోల్డర్ లైన్ నుంచి చెస్ట్ లైన్కి మధ్యలో ఒక డాట్ పెట్టుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ కిందకి ఇంకొక మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఈ విధంగా ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసుకుని ఆ 2 డాట్స్ మీట్ అయ్యే విధంగా బ్లెండ్ చేసుకుంటూ ఈ విధంగా చెస్ట్ లైన్లోను ప్లస్ ఆర్మ్ లైన్లోను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలపండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది చెక్ చేసుకోండి. సీమింగ్ అలవెన్స్ ఇస్తూ స్టిచ్చింగ్ కోసం గ్యాప్ వదులుకుంటూ మార్క్ చేసుకుంటూ కలపండి. ఈ విధంగా 8.5 ఇంచెస్ అనేది రావాలన్నమాట. ఒక 1 పాయింట్ ఉండి లేనట్టుగా తగ్గింది. సో ఎక్కడ పైకి కిందకి జరపొద్దు, కానీ మీరు కర్వ్ చేసిన దాన్ని ఒక్క 1 స్మాల్గా కొంచెం స్లైట్గా కిందకి డ్రా చేయండి, సరిపోతుంది. పర్ఫెక్ట్గా మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు చెప్పాను కదా నెక్ ఎంతైతే తీసుకుంటామో సేమ్ కింద కూడా నేను అంతే తీసుకున్నాను, 9 ఇంచెస్. ఎందుకంటే ఇక్కడ పైన నెక్ వాల్యూ అనేది 3 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ కింద కూడా సేమ్ నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇది బ్రాడ్ నెక్ కాదండి, యూ షేప్ నెక్. ఓకే, కొంతమంది మిడిల్ ఏజ్ అలా ఉంటారు కదా, మరీ బ్రాడ్ నెక్ ఇష్టపడిన వాళ్ళ కోసం ఈ విధంగా పైనుంచి తేల్చి పెట్టుకుంటాం అనమాట. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను బ్యాక్ పార్ట్లోనే ఫ్రంట్ పార్ట్కి కొంచెం బర్స్ట్ వాల్యూ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చెప్తున్నాను. ఈ వీడియోలో కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మీరు బర్స్ట్ పాయింట్ ఎక్కడైతే ఎండ్ చేశారో, వేస్ట్ పాయింట్ ఎక్కడైతే ఎండ్ చేశారో ఆ ఎండ్ దగ్గర నుంచి వాల్యూ ఎంత వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ 9 ఇంచెస్ వచ్చింది, కానీ మనకి బర్స్ట్ వాల్యూ ఎంత అంటే 38 ఇంచెస్. అంటే 38 డివైడెడ్ బై 2 చేస్తే ఎంత అవుతుంది, 19 ఇంచెస్ వస్తుంది. ఆ 19 ఇంచెస్ ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు మనం మార్క్ చేసుకోవాలి. బ్యాక్లో వేస్ట్లో మనకి ఎంతైతే ఉందో ఆ వాల్యూ తీసేసి 19 ఇంచెస్ ఎక్కడ వరకు అయితే వస్తుందో దాన్ని మనం బ్యాక్లో ఒక పాయింట్ దగ్గర మార్క్ చేసుకుంటాం. వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళి ఒక
2-3 మినిట్స్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫ్రంట్కి వచ్చి చూడండి, అర్థమవుతుంది. వీడియోని 1-2 సార్లు చూస్తే ఈజీగా అర్థమైపోతుందండి. ఓకే, ఇప్పుడు బర్స్ట్ పాయింట్ వచ్చేసి చెప్పాను కదా 10.5 ఇంచెస్ అని. సో 10.5 ఇంచెస్కి మనం మార్క్ చేసుకుంటాము. అక్కడి నుంచి స్ట్రైట్గా లైన్ని ఎక్స్టెండ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా స్ట్రైట్గా లైన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. అండ్ చూడండి, ఫ్రంట్ పార్ట్లో నేను 3/4 నుంచి 1 ఇంచ్ వరకు గ్యాప్ అనేది వదిలాను. ఇది మనకి యూజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఫ్రంట్ వదులుకోవడం మంచిది. ఇది ప్యాటర్న్లో కాబట్టి చెప్తున్నాను. సో ఈ విధంగా చెస్ట్ లైన్లో ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకుంటాము. ఈ విధంగా 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర మీరు క్రాస్ తీయట్లేదు అని అంటున్నారు కదా, క్రాస్ తీయాల్సిన పని లేదండి. మీ నెక్ ఎంతైతే ఉందో దానికి ఒక 1/4 ఇంచు ముందుకు జరుపుతాము. ముందుకు జరిపిన తర్వాత ఆ పాయింట్ దగ్గర షోల్డర్ని ప్లేస్ చేస్తాం. ఈ విధంగా ప్లేస్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఫ్రంట్ నెక్ క్రాస్ అనేది వస్తుందన్నమాట. ఫ్రంట్ మనం లోతు తీస్తాం కదా, అది వచ్చేస్తుందన్నమాట. అలాగే మనం బ్యాక్లో చెస్ట్ వాల్యూ ఎంతైతే పెట్టామో అదే వాల్యూని ఇక్కడ మార్క్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మనం ఎక్కడెక్కడైతే లైన్స్ మార్క్ చేసుకున్నామో ఆ లైన్స్ అన్నిటిని ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఓకే, బట్ చెస్ట్ లైన్లో వచ్చేసరికి మనం షోల్డర్లో ఏదైతే మార్క్ చేసామో దానికి ఒక 1/4 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ మాత్రం ఆ 1/4 ఇంచ్ పెంచుకుని మార్క్ చేసుకుంటాం. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా మీకు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ కోసం కూడా ఎక్స్ట్రాగా లైన్ మార్క్ చేసుకోవాలి. సేమ్ బ్యాక్లో ఎంతైతే పెట్టామో సేమ్ అంతే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చేసి 6.5 ఇంచెస్లో 1/4 మాత్రమే నేను పెట్టుకున్నాను. రెడీ టు స్టిచ్ వేసిన తర్వాత 6.5 వరకు వస్తుంది. ఇప్పుడు బర్స్ట్ లైన్లో 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఆ బర్స్ట్ లైన్ని చూసారా, మనం బ్యాక్లో ఒక పాయింట్ పెట్టుకున్నాం కదా, ఆ పాయింట్ వరకు మనం మార్క్ చేసుకోవాలి. సేమ్ స్ట్రైట్గా చెస్ట్ లైన్ని బర్స్ట్ లైన్ని కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇదే మనకి ఫైనల్ పాయింట్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చెక్ చేయండి. బ్యాక్లో 9 ఇంచెస్ వచ్చింది కదా, సో 9 ఇంచెస్ తీసేస్తే ఎంతైతే 19 ఇంచెస్ రావాలి. సో ఆ పాయింట్ దగ్గర నుంచి 19 ఇంచెస్ ఎక్కడి వరకు అయితే వస్తుందో ఫ్రంట్లోకి అక్కడ వరకు మార్క్ చేసుకోండి. నాకు కరెక్ట్గా 19 ఇంచెస్ అనేది హుక్ అండ్ ఐపట్టి దగ్గర వరకు మాత్రమే వచ్చింది. కొంతమందికి అది దాటి కూడా రావచ్చు చెస్ట్ వాల్యూని బట్టి. ఓకే, అర్థం చేసుకోగలరు. నెక్స్ట్ బర్స్ట్ అపెక్స్ పాయింట్ వచ్చేసి 3.8 ఇంచెస్. 3.8 ఇంచెస్ ఎలా అంటే మీ బర్స్ట్ వాల్యూ ఎంతైతే ఉందో దాంట్లో 10th పార్ట్ని తీసుకుంటే అదే మీకు సెంటర్ గ్యాప్ పాయింట్ అనమాట, అపెక్స్ టు అపెక్స్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్లో 3/4 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి ఆ డాట్ వాల్యూ 3/4 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కర్వింగ్ అనేది చేసుకోవాలి. ఈ కర్వింగ్ చేసేటప్పుడు ఎక్కడ ఎల్ షేప్లో రాకుండా రౌండ్గా ఫామ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఓకే, ఈ విధంగా రౌండ్గా వచ్చే విధంగా చూసుకుంటే మీకు షేప్ అనేది బాగా వస్తుంది, ఎక్కడ క్రీజెస్ అనేవి రాకుండా ఉంటాయి. ఓకే, ఈ విధంగా కర్వింగ్ అనేది మాత్రం 1-2 సార్లు చూసుకొని డ్రా చేసుకోండి. అండ్ అలాగే ఆర్మ్ హోల్ కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఓకే, 8.5 ఇంచెస్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది అయిపోయింది. ఇక్కడ నుంచి మన కప్ సైజ్ వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 3.5 ఇంచెస్ ఎలా వచ్చింది అంటే మీ బర్స్ట్ వాల్యూ డివైడెడ్ బై 12 చేస్తే 3.25 సంథింగ్ వస్తుంది. దానికి ఒక 0.25 ఇంచెస్ ఎక్స్ట్రాగా కలుపుకోవాలి. ఓకే, ఉన్న బర్స్ట్ వాల్యూ మీకు ఎంతైతే క్యాలిక్యులేట్ చేశారో ఆ వచ్చిన వాల్యూకి ఒక 0.25 ఇంచెస్ కలుపుకోవాలి. ఆ 0.25 ఇంచెస్ ఎందుకు కలుపుతాము అంటే స్టిచ్చింగ్ కోసం అనమాట. ఓకే, వేస్ట్ లైన్లో వచ్చేసి వేస్ట్ వాల్యూ ఎంత 8 ఇంచెస్ కదా, సో ఇక్కడ అండర్ బర్స్ట్ లైన్లో 10 ఇంచెస్ వచ్చింది. సో 10 ఇంచెస్లోంచి ఆ 8 ఇంచెస్ తీసేస్తే ఎంతైతే వాల్యూ ఉంటుందో మీకు వేస్ట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దానికి ఎక్స్ట్రాగా ఉన్న వాల్యూని డాట్ కింద మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. ఆ డాట్ వాల్యూని హాఫ్ చేసుకుని అటు సగం ఇటు సగం అనేది మార్క్ చేసుకుంటాం. మనం అండర్ బర్స్ట్ లైన్ కప్ వాల్యూ 3.5 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఆ 3.5 ఇంచెస్ని
క్రాస్లో అటు ఇటు వచ్చే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ డాట్ కోసం హుక్ పట్టీ దగ్గర డాట్ కోసం ఒక హాఫ్ నుంచి పైకి మార్క్ చేసుకుని అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి. అండ్ అలాగే డాట్ లెంత్ ఎంత వేయాలి అంటే మీకు సెంటర్ డాట్ ఎంతైతే వేశారో ఆ సెంటర్ డాట్ ఎక్కడ ఎండ్ అయిందో ఆ ఎండ్ దగ్గర మాత్రమే సైడ్ డాట్స్ కూడా ఎండ్ అవ్వాలి. ఓకే, ఈ విధంగా రెండు కలిసే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఆ మధ్యలో డాట్ అలాగే 3.5 ఇంచెస్ ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడికి వచ్చిన డాట్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. స్వాతి గారు మీరు అడిగారు కదా ఇక్కడ నాకు వేస్ట్ బెల్ట్ వాల్యూ ఎక్కువ వచ్చేస్తుంది అని. అలా రాదండి. మీరు ఇక్కడ సెంటర్ బర్స్ట్ దగ్గర నుంచి మీరు సైడ్ స్టిచ్చింగ్ కలిపే విధానంలో తేడా చేస్తే మాత్రమే మనకి ఎక్కువ అనేది వస్తుంది. మరీ అండర్ బర్స్ట్ లైన్ వరకు కలిపేయకూడదు, అలానే మరీ కిందకి తేల్చేయకూడదు. ఆ 2 లైన్స్ ఎక్కడ కోయిన్సైడ్ అవుతున్నాయో చూసుకొని అక్కడ కలపండి, ఈజీగా వస్తుంది. లేదు అంటే మీరు చెప్పిన మెజర్మెంట్కి నేను ఆ ప్యాటర్న్ మళ్ళీ డ్రా చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ కమెంట్. ఓకే, ఈ విధంగా మనం నెక్ కూడా డ్రా చేసేసుకోవాలి. ఈ నెక్ చూసారా ఎక్కడ డీప్లో రావట్లేదు, పైన తేలినట్టు వస్తుంది. ఎందుకంటే ఇది డీప్ నెక్ కాదు, కొంచెం యూ షేప్డ్ నెక్ అనమాట. ఓకే, ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అలాగే ఫ్రంట్ పార్ట్ని ఓవర్లాపింగ్ చేసుకొని రెండు ఒకటే లైన్లో ఉండేలాగా చూసుకొని 3/4 ఇంచ్ వదిలేసిన తర్వాత చూడండి ఎంత అయితే వాల్యూ వస్తుందో అదే మన వేస్ట్ బెల్ట్ యొక్క లెంత్ అనమాట. ఓకే, ఇక్కడ 3 ఇంచెస్ అనేది వచ్చింది. ఓకే, 3 ఇంచెస్కి మనం ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు మనం వేస్ట్ ఎంతైతే వాల్యూ ఉందో అంతకి ఒక మార్క్ చేసుకుంటాం. ఇక్కడ నేను 8 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇప్పుడు 8 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకుంటాము. అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటాం. షేప్ బెల్ట్ కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా డ్రా చేసుకోవాలండి. ఇవన్నీ ఒకటే లైన్లో ఫామ్ అవ్వాలి. అలా ఫామ్ అయితేనే మీకు ఎక్కడ ప్రాబ్లం అనేది రాదు. ఓకే, ఇక్కడ 8 ఇంచెస్ కదా, మీ వేస్ట్ ఎంతైతే వాల్యూ ఉందో దాన్ని డివైడెడ్ బై 3 చేయండి. 3 చేస్తే మనకి ఎంతైతే వాల్యూ వచ్చిందో అంతా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2.6 ఇంచెస్ వచ్చింది, బట్ నేను ఇక్కడ 2.75 ఒక 2 పాయింట్స్ ఎక్కువగానే మార్క్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ సైడ్ స్టిచ్చింగ్లో 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, 3 ఇంచెస్కి ఒక 3/4 ఇంచు తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే 2.25 ఇంచెస్ మిడిల్లో డ్రా చేసుకుంటాము. అలాగే స్టార్టింగ్లో వచ్చేసరికి హాఫ్ an ఇంచ్ పెంచుకొని డ్రా చేసుకుంటాము. అంటే 2.75 ఇంచెస్ అనేది డ్రా చేస్తాం. ఇప్పుడు మీ ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుని ఈ విధంగా పెట్టుకుని ఎక్కడైతే డాట్ దగ్గర పెట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్గా షేప్ బెల్ట్ అనేది వస్తుంది. మీరు ఇంకా ఏ క్యాలిక్యులేషన్స్ చేయక్కర్లేదు. ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ మీరు పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకోండి. సో దీంతో మనకి షేప్ బెల్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇలానే ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా రకాలుగా బ్లౌజ్ ట్రై చేశాను, బట్ నేను స్టిక్ అయిన మెథడ్ అయితే ఇది. సో ఈ ఫార్ములాస్ ఇవన్నీ ఇట్లా ట్రై చేయడం వల్ల నాకు షేప్ బాగా వస్తుంది. కస్టమర్స్ నుంచి ఇప్పటి వరకు నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు కాబట్టే నేను నేర్చుకున్న మెథడ్ని మీకు చెప్తున్నాను. అండ్ అలాగే మీరు ఇది ఎలా చేశారు అంటే నేను చూసే నేర్చుకున్నానండి, బట్ ఫార్ములాస్ అయితే ఎవరూ చెప్పలేదు నాకు. నేను ఓన్గా కొన్ని డిజైన్ చేసుకున్నవి కూడా ఉన్నాయి ఇందులో. ఓకే, అన్నీ మనం నేర్చేసుకున్నామా అంటే కొన్ని మనం క్రియేట్ చేసుకునే దాంట్లో కూడా ఉంటుంది. ఓకే, అలాగే అందరికీ సెట్ అవుతాయంటే మ్యాక్సిమం 38-40 వరకు ఈ మెథడ్ సెట్ అవుతుందండి. 40 దాటిన వాళ్ళకి కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు 8 ఇంచెస్ అనేది బ్లౌజ్ లెంత్ తీసుకున్నాను. ఇక్కడి నుంచి మీ బర్స్ట్ వాల్యూ ఎంతైతే ఉందో దాంట్లో 10th పార్ట్ తీసుకోండి. అంటే 3.8 ఇంచెస్ నేను ఇక్కడ క్యాప్ హైట్ అనేది తీసుకున్నాను అనమాట. ఓకే, తీసుకున్న తర్వాత ఇక్కడ 8.5 కదా ఆర్మ్ హోల్ అనేది, కానీ ఒక 1/4 ఇంచ్ తగ్గించి 8/4కి నేను మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత స్లీవ్స్లో ఎప్పుడూ కూడా మన హాఫ్ ఆఫ్ ద ఆర్మ్ హోల్ ఎంతైతే ఉందో దాంట్లో 5th పార్ట్ని తీసుకుంటే ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని ఇక్కడ మార్క్ చేసుకోండి. అలాగే దాంట్లో సగాన్ని ఫ్రంట్కి మార్క్ చేసుకోండి. ఫ్రంట్కి మార్క్ చేసిందేమో ఫ్రంట్ ఆర్మ్ హోల్, బ్యాక్కి మార్క్ చేసిన డాట్ ఏమో బ్యాక్ ఆర్మ్ హోల్. ఫ్రంట్కి ఎంతైతే వాల్యూ మార్క్ చేసామో ఇక్కడ
బైసెప్లో క్యాప్ హైట్ లైన్లో కూడా అంతే మార్క్ చేయండి. సో దీన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఎక్కడైతే మనం ట్రిగర్ పాయింట్, ఎక్కడైతే మనం ఐడెంటిఫికేషన్ లైన్ పెట్టుకున్నామో అక్కడి నుంచి 1/2 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఫ్రంట్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్కి ఈ విధంగా కలుపుకుంటూ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ లోతు తీయడం కోసం స్టార్టింగ్లో ఏదైతే డాట్ ఉందో ఆ డాట్ నుంచి ఇక్కడ మిడిల్ లైన్లో ఒక 1/4 ఇంచ్ కిందకి పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఈ విధంగా కలిసే విధంగా లైన్ అనేది ఫామ్ చేసుకోండి. కర్వింగ్ కూడా మరీ ఎక్కువ లోతుకి వెళ్ళకూడదు. ఓకే, పైన తేల్చి ఉన్నట్టుగానే ఉండాలి. ఎక్కువ కరువు ఉన్నట్టయితే మీకు చెయ్యి జాయింట్ చేసినప్పుడు ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చూసారా, మనం 1/4 ఇంచ్ తగ్గించినా కూడా కరెక్ట్గా మనకి 8.5 ఇంచ్ అనేది వచ్చిందనమాట. సో ఈ విధంగా స్లీవ్స్ కూడా రెడీ అయిపోయాయి. సో మనకి ఎప్పుడైనా సరే మనం కుట్టిన తర్వాత బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, మనం కట్ చేసిన ప్యాటర్న్ అనేది కరెక్ట్ షేప్లో వచ్చింది అంటే మనకి కుట్టిన తర్వాత కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ చెక్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ ఆర్మ్ హోల్ వచ్చేసి మళ్ళీ మనం చెక్ చేసుకుంటున్నాం. బ్యాక్ ఆర్మ్ హోల్ చూడండి, ఇక్కడ ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కదా, దీని గురించి మీరు కంగారు పడాల్సిన పని లేదు. మనం స్లీవ్స్ని ఎప్పుడు స్టిచ్ చేసినా కూడా ముందు గ్యాదరింగ్ చేసుకుంటాం కదా, ఆ కర్వ్ అనేది నిలబడడం కోసం. అలా చేసినప్పుడు ఆ క్లాత్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది, మీకు కరెక్ట్గా ఆ ప్లేస్లో కూర్చుంటుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఫినిషింగ్ అనేది వస్తుందండి. ఎప్పుడు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఆర్మ్ హోల్ ఇవన్నీ చూడండి, ఎక్కడ కూడా ఎటువంటి మిస్టేక్ లేకుండా పక్కాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.